అంటే కాశ్మీర్లో యాపిల్ ఎక్కువ పండుతాయి కాబట్టి యాపిల్ చెట్టు చూపించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగున్నాయి. మన లేడీస్కి అయితే ఇంకా చాలా బెస్ట్. ఎక్కడికి వెళ్ళినా అసలు ఒకేసారి ఇక్కడ లక్షల్లో డబ్బులు పట్టుకుని వచ్చి లక్షల వేలు పట్టుకుని వచ్చి మనం ఎంజాయ్ చేయడం. ఏమొచ్చి పచ్చడి రాజస్థాన్ ఇక్కడిస్తాను ఉన్నాయి. లిప్స్ కావచ్చు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. దొరకవని ఏమి ఉండవని అన్నీ దొరుకుతాయి. బట్ లేడీస్కి జెంట్స్కి అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అన్నీ మొత్తం ఒకటే. నేను ఇంతకుముందు అండర్ వరల్డ్ అని చూపించాను కదా, అండర్ వరల్డ్ వీడియో చూడండి. ఆ అండర్ వరల్డ్ వీడియో చూస్తే మీకు నేను అక్కడ చూపించాను. మళ్ళీ ఇక్కడ రొటీన్ పెద్దగా ఏమి లేవు, సేమ్ అవే ఉన్నాయి. అండ్ ఇక్కడేమొచ్చి చాట్ బందర్ చైనీస్. కంట్రీస్గా ఇవేమొచ్చి ఇవి గేమ్స్ అంటే మనం వాటిని కొట్టగలిస్తే అవి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏది కావాలంటే అక్కడ ఉన్న ఐటమ్ ఏది కావాలంటే అది ఇస్తారు. మనం అది కొట్టగలిస్తే ఆడగలిస్తే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఇప్పటి వరకు అయితే మనం చూసుకుంటూ వచ్చాం. అండ్ ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. అండ్ జాయింట్ వీల్ కాదు, అన్నీ కాదు. ఇప్పుడేమొచ్చి మనకు వెల్కమ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 అని ఇక్కడ మెన్షన్ చేశారు. మన లోపల జమ్మూ కాశ్మీర్ అంటే మనం జమ్మూ కాశ్మీర్ దాకా వెళ్ళిన అవసరం లేదు. మనం ఏకంగా ఇక్కడే ఒకేసారి చూసుకోవచ్చు అనమాట. చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపల ఎలా ఉందనేది మనం యాక్చువల్గా కొంచెం ఆనందకరంగా ఉంది. లోపల ఎలాగ ఉందనేది స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు చూపిస్తాను. సో మీరు మిస్ కాకుండా ఉండండి. వీడియో ఫుల్గా చూస్తే మీకు నొద్దు. వెల్కమ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 వైజాగ్ అని మెన్షన్ చేస్తాను. అండ్ డోర్ మాత్రం ఇక్కడ నుంచి ఉంది. మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసాడమే. తెలుసు గైస్, మనం ఇందాకే చూసాం. బట్ అది ఎక్స్ట్ అంట. అక్కడి నుంచి మనం ఎంట్రీ లేదు. మనం ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. చూడండి గైస్, ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళకి ఎవరు కూడా అంటే కొంచెం హుషారుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ సాంగ్స్ అనేది ప్లే చేస్తారు. మనం ఫ్రీగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మనం ఇక్కడ ఆడుతూ పాడుతూ ఉండవచ్చు. మన ఎంట్రీ ఇలా ఉంది చూడండి. సేమ్ అంటే ఇటు ఫ్రంట్లో ఏమొచ్చి కాశ్మీర్ జలకన్య అనే బోర్డు మెన్షన్ చేశారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ కాశ్మీర్లో కూడా ఇలాగే ఉంటుందేమో బహుశా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇవి మాత్రం మంచు కొండలాగా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాక లోపల ఎలా ఉంది కాశ్మీరు, అసలు కాశ్మీర్ లాగే ఉంటుందా ఏముంటుందని మనం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఫ్యామిలీ టూరిస్ట్ అందరూ వచ్చారు.
లోపలికైతే ఎంట్రీ అవుతున్నా. దుక్కు కాకపోతే రాయిలాగా ఇక్కడ మెన్షన్ చేశారు. లోపలికైతే ఎంట్రీ అవ్వబోతున్నాం. వెల్కమ్ కాశ్మీర్ జలపాతం. చెట్టు పెట్టారు. యాపిల్ పండు అనుకుంటా, యాపిల్ చెట్టు అనుకుంటా. కాశ్మీర్కి వచ్చాం. ఇదేమొచ్చి యాపిల్ చెట్టు. గాయస్ నిజంగా చూడడానికి అయితే చాలా అంటే చాలా భలేగా ఉంది, చక్కగా ఉంది. ఇది ఇక్కడికి వచ్చి మాత్రం కాశ్మీర్ జలకన్య. ఇంకా మనం లోపలికైతే ఎంట్రీ అవుతాం. మనం స్టార్టింగ్ చూసుకుంటూ వచ్చినట్టయితే ఇక్కడ వరకు అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపల చూద్దాం. ఏసీ ఏసీ ఏసీ. గాయస్ మనం ఇలా లోపలికి వెళ్ళినట్టయితే మన ఇటు రైట్ సైడ్ వస్తుంది. ఈ రైట్ సైడే కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి. విజిట్ అయితే మనకి తెలుస్తుంది ఇక్కడికి వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తామని. డెకరేషన్ సేమ్ కాశ్మీర్లో ఉండేటటువంటి లొకేషన్స్, యాపిల్ పండు అంతా మొత్తం రాయి లోయలు, కొండలు, మంచి కొండలు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పెట్టారుగా. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ అవ్వండి. విజిట్ అయితే మనకి తెలుస్తుంది. టికెట్ 100 రూపాయలు. ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి. టికెట్ 100 రూపాయలే. అలాగ అనుకుంటాం కానీ 100 రూపాయలే మనకి ఎక్కువ. బట్ ఏంటంటే కాశ్మీర్లో వెళ్ళే ఫీలింగ్ ఇక్కడే మనకి ఏకంగా వచ్చేస్తుంది. ఇంతకుముందు ఇక్కడ అండర్ వాటర్ ఉండే తెలుసు కదా. ఓ వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఏదేది వాటర్. ఇదిగో వాటర్ ఫ్లో అవుతున్నాయి. అక్కడ వరకు ఏసీ ఉండేది, ఇక్కడ వరకు ఏసీ లేదు, నార్మల్ అయిపోయింది. ఇక్కడ చూడండి గాయస్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయవచ్చు. అది చాలా వాటర్ అనేది చాలా ఫోర్స్ పడుతుంది. వాటర్ అనేది ఇక్కడ రొటేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడికి వెళ్ళట్లేదు. చిన్న దోశ పెట్టారు. ఇట్లా ఫేమస్ యాపిల్ పళ్ళు కాసాయని వాటర్ కొండ మీద నుంచి దూకుతున్నట్టు చూడండి. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా అంటే చాలా లుక్ పడుతుంది. కాశ్మీర్ కొండలు, గుడిసె ఇల్లు. ఇక్కడ వాటర్ పడుతున్నాయి కదా అని ఇక్కడ అనవసరంగా ఇక్కడ ఆడుకోవడానికి చూడకండి. ఇది చూసి ఎంజాయ్ చేయడానికే పెడతారు. అలాగని ఇక్కడికి వచ్చి గుమ్ము ఉందా లేదా అనేది అలాంటివి లేనుకునే ట్రై చేయకండి. ఎక్కువగా పిల్లలే ఎక్కువగా ఇలా వాటర్ ఫ్లో అవుతున్నా ఏదైతున్నా కానీ పిల్లలే ఎక్కువగా ఎంజాయ్ చేయాలని చూస్తారు. అక్కడికి వెళ్ళి గెంతాలనుకుంటారు. సో మీరు మీ పిల్లల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైనా పొరపాటు పని చేస్తే మనమే పే చేయాల్సి ఉంటుంది. మనదే రెస్పాన్సిబిలిటీ. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. కానీ గాయస్ చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది ఈ కాశ్మీర్. సేమ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడు కాశ్మీర్లో ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో సేమ్ అలాంటిదే. కాకపోతే బట్ ఏంటంటే ఆ జమ్మూ కాశ్మీర్లో ఐస్ ఉండదు, ఇక్కడ ఐస్ అక్కడ ఐస్ ఉంటుంది, ఇక్కడ ఐస్ లేదు, అంతే తేడా.
మిగతాదంతా సేమ్ టు సేమ్ డిఫరెన్స్. ఫొటోస్ కూడా బాగా నీట్గా అందంగా వస్తుంది. గైస్ మనం ఇక్కడ వరకు అయితే చూస్తాం. అండ్ ఇటు పక్క ఇంకో యాపిల్ చెట్టు ఉన్నది. అంటే కాశ్మీర్లో యాపిల్ ఎక్కువ పండుతాయి కాబట్టి యాపిల్ చెట్టు చూపించడం జరిగింది. అండ్ ఇటు ఈ వాటర్ ఫాల్ అయిపోయినాక మనం ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఇక చూడవచ్చు. మొత్తం ఈ కాశ్మీర్లో వెళ్ళినట్టే అలాంటి ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అక్కడ ఐస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఐస్ లేదు. తేడా అంటే ఏం లేదు తేడా. బాగా ఎంజాయ్ చేయవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మనం ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, వాటర్ ఫాల్ ఉంది. ఇది ఐస్ అనమాట, ఐస్ కొండ. చూసారా టూరిస్ట్ గాయస్ ఎంతమంది వచ్చారో, ఎంతమంది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇంతకుముందు అండర్ వాటర్ అనేది మనకి చాలా అంటే చాలా ఎంజాయ్ ఫీలింగ్ అనేది కలిగేలా చేసింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అని ఒక తీసుకొచ్చి పెట్టారు. ఇది కూడా సేమ్ అలాగే మనకి ఎంజాయ్ ఫీల్ అనేది మనకి మంచి ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంటే ఇంకా ఇక్కడే స్పెండ్ చేయాలా, ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉండాలా అన్నంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ ఎక్కువసేపు మనం ఇక్కడ స్పెండ్ చేయవచ్చు. అండ్ మనం తీసుకున్నట్టయితే ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా, లవర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ అక్కడ ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. చాలా అంటే చాలా గాయస్ చూసారుగా ఎలా ఉంది ఈ జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో మన దగ్గర అండర్ వాటర్ వీడియో ఉంది కదా, అది కూడా చూసేయండి. అది చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ అదే సేమ్ ప్లేస్లో అండర్ వాటర్ ప్లేస్లో ఇది కాశ్మీర్ అనేది పెట్టడం జరిగింది. అయితే మ్యూజిక్ వరల్డ్ అనే ఉన్న ప్లేస్లో ఏమొచ్చి అజాలక్ అనే ప్లేస్ అయితే పెట్టడం జరిగింది. సో గాయ్స్ బ్యూటిఫుల్ ప్లేస్ కదా, నిజంగా చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. అయితే మనం అంతా చూసినాక మనం ఎగ్జిట్ అయిపోవాల్సిందే. మరి ఎగ్జిట్ అయిపోయినాక ఇక్కడ జాయింట్ వీళ్ళు కాదు, అవి కాదు, పిల్లలకి ఆడుకోవడానికి, పెద్దలు ఆడుకోవడానికి ఇప్పుడైతే మనకి అంత ఇది లేదు. కొంచెం ఎంజాయ్ కోసమని సాంగ్స్ ప్లే చేస్తారు. ఇవి అయిపోయినాక సాయంత్రం పూట అయితే ఈవినింగ్ 6 o'clock అయితే 5 గంటల నుండి అయితే ఇంకా బెస్ట్. అంటే కొంచెం ఎండ తగ్గుద్ది. అంతే గాయస్, కాశ్మీర్ అనేది మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాకైతే విజిట్ అవ్వండి. గైస్ ఇక్కడ విఆర్ గేమ్ జోన్ అని ఉన్నది. అంటే అవి హెడ్సెట్స్ మనం పెట్టుకొని మనం అక్కడ నిల్చుంటే ఆ హెడ్సెట్లో ఏం కనబడుతుంది అదే ఫీలింగ్ మనకి రియలిస్టిక్లో ఎలా జరుగుతుంది ఆ విధంగా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది మ్యాక్సిమం 5:30 పడుతుందంట ఇది ప్లే అవ్వడానికి. బట్ మనకి టైం లేదు.